శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజీ చేసుకోవాలని పోలీస్ అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్ ఏవీఎస్ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోంది. సదరు పోలీస్ అధికారిని వెనకుండి నడిపించింది ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి. తిరుమలలోని పెద్ద జీఎం గారి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్న సివి రవికుమార్ పరకామణి లెక్కింపు సమయంలో మఠం ప్రతినిధిగా ఉన్నారు. 2023 ఏప్రిల్ 29న అక్కడ విధులు నిర్వహిస్తున్న చంద్ర అనే వ్యక్తి రవికుమార్పై అనుమానంతో అక్కడే ఉన్న ఏబీఎస్ఓ సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సతీష్ కుమార్తో పాటు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఇతర సిబ్బంది రవికుమార్ను తనిఖీ చేసి $100 అక్రమంగా తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఏవీఎస్ఓ ఫిర్యాదుతో అప్పుడు కేసు నమోదు చేశారు. 2023 మే 30న తిరుపతి 2వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ సమయంలో నాటి పోలీసులు కేసును పక్కదారి పట్టించారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేయకుండా నాటి ఏవీఎస్ఓతో లోక్ అదాలత్లో రాజీ చేయించారు. తర్వాత రవికుమార్ అతని భార్య తమ ఆస్తులను స్వామి పేరిట రాసిచ్చారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై విచారణ చేసిన విజిలెన్స్ అధికారి గిరిధర్ రావు సివిఎస్ఓకు ఒక నివేదిక అందించారు. ఇందులో నాటి పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే రాజీ కుదుర్చుకున్నట్లు అప్పటి పరకామణి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. నాడు తిరుమలలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి ఎస్పీ కంటే కూడా శక్తిమంతుడిగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ నాటి ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణించారన్న ఆరోపణలున్నాయి. అప్పటి టీటీడీ ఉన్నతాధికారి చైర్మన్ సైతం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి హుండీ దోపిడీ జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఉన్న పాత్రదారులు సూత్రధారుల వాటాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించిన కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పెద్దరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీలు చేస్తారయ్యా మీరు? ఏం తమాషా అనుకుంటున్నారు? అడిగేవాడు లేరు కదా అని, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు. పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ అధికారి ఈరోజు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు ఆ పోలీస్ అధికారి? మీ మీద ఒత్తిడి తెచ్చి కాంప్రమైజ్ అవ్వమని చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు?